ఎక్కడ చూచినా లెక్క పెట్టడానికి వీలు కానన్ని ఎక్కువ ఏనుగులవి. ఆ ప్రాంతమంతా మొత్తం త్రికూట పర్వతం అంతా ఏనుగుల మయమే. అటువంటి ఏనుగులకు ఒక నాయకుడున్నాడు, ఆయన గజరాజు, మహావీరుడు, తన పరాక్రమంతో ఏనుగుల్ని రక్షిస్తాడు. అటువంటి వాడు కొన్ని ఆడ ఏనుగులు మాత్రమే తనని సేవిస్తూ ఉండగా దారి తప్పి మరో చోట గడిపోయాడు. వెనక మా ఏనుగులు ఎవరూ రావడం లేదు, వీరాధి వీరులైన నా భటులు రావడం లేదనే భయం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన మదగజవల్లభుడు గనక, వీరుడు గనక. దీని వెనకాతల ఒక పరమాత్మ సంకల్పం ఉన్నది గనక. అలా గజరాజు త్రోవ తప్పి ముందుకు వెళ్ళిపోతూ ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయా, దొరికితే నీళ్లు కడుపారా తాగుదామా అనుకుంటూ వెళ్ళాడు. అక్కడక్కడ చిన్న చిన్న నీటి గుంటలు ఉన్నాయి. నీటి గుంటలు ఏనుగులకు ఆనవు. ఆ నీటి గుంటల్లో అక్కడక్కడ లేత పచ్చిక ఉంటే ఆ పచ్చిక పీకి భార్యలకు ఇస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తొండంతో పిరుదుల దగ్గరికి వెళ్ళి ప్రేమగా రాస్తూ ఉంటాడు. శరీరాన్ని శరీరంతో అటు ఇటు కదిలిస్తూ ఉంటాడు. చెట్లు ఎక్కడన్నా కనపడితే ఆ చెట్లని బలంగా రాసుకుని మొత్తం చెట్లన్నీ కింద పడిపోయేలా చేస్తూ ఉన్నాడు. చిన్న చితక జంతువులు కనపడితే వాటిని అటు ఇటు పోనివ్వకుండా శిక్షిస్తున్నాడు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ గజరాజు చెట్ట చివరికి ఒక మహాసరస్సుని చూచాడు. అది మామూలు సరస్సు కాదు, విశాలమైన సరస్సు. త్రికూట పర్వతం మీద ఉన్న చాలా గొప్ప సరస్సు అది. అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాం భోజ కల్హారమున్ నటదిందీ వరవారమున్ కమఠమీ నగ్రాహ దుర్వారముల్ వటహింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరముల్ చెటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబు కాసారం. అలా వెళ్ళిన గజరాజు గారు చివరికి ఒక మహాద్భుతమైన ఒక సరస్సు చూశాడు. కాసారం అంటే ఏదో చిన్న చితకాది కాదు. మనకి కొల్లేటి సరస్సు, పులికాటి సరస్సు ఇలాంటివి పూర్వం కనపడేవాళ్ళండి. ఇప్పుడు సరస్సులు కూడా లేకుండా అయిపోయాయి అనుకోండి. మానవులను తలుచుకుంటే సరస్సులను కూడా రియల్ ఎస్టేట్లుగా, చేపల చెరువులుగా మార్చగలం. కానీ ఆ రోజుల్లో అపూర్వమైన సరస్సులను మేము కళ్ళారా చూసాం. అటువంటి సరస్సుల కంటే కూడా చాలా రెట్లు పెద్దదైన మహావిశాలమైన ఎప్పుడూ నీటితో నిండి ఉన్న ఒక సరోవరాన్ని చూచాడు గజరాజు. ఆ సరస్సులో అప్పుడే వికసిస్తున్న తామర పువ్వులున్నాయి. హాయిగా వికసిస్తున్న తామర పువ్వులు. అందులో కలువ పువ్వులు ఉన్నాయి. ఆ కలువ పువ్వులు గాలికి అటు ఇటు కదులుతూ ఉంటే నృత్యం చేస్తున్నట్టుగా కనపడుతున్నది. అందులో కమఠ తాబేళ్లున్నాయి, మీన చేపలున్నాయి, గ్రాహ మొసళ్ళున్నాయి. ఇటువంటి వాటితో అసలు అందులోకి అడుగు పెట్టడమే కష్టమేమో అనిపిస్తున్నది అనమాట. మొసళ్ళతో, చేపలతో, చేపలంటే చిన్న చితక చేపలు కాదు, పెద్ద పెద్ద సొర చేపలతో, పెద్ద పెద్ద తాబేళ్లతో. ఎందుకైనా మంచిది ఇందులోకి అడుగు పెడితే ఏమైపోతామోనని జనులు దాన్ని చూసి భయపడి దూరంగా ఉండేలా ఉందన్నమాట ఆ కొలను. అంత పెద్ద సరస్సు అది. ఒడ్డు మీద వటవృక్షాలంటే మర్రి చెట్లు ఉన్నాయి, తీయమావిడి చెట్లు ఉన్నాయి, రకరకాలైనటువంటి చెట్లు, ఆ చెట్లకు అల్లుకున్న తీగలున్నాయి. ఆ సరోవరంలో హంసలున్నాయి, చక్రవాకాలున్నాయి, కొంగలున్నాయి. గాలికి అవన్నీ అటు ఇటు రెచ్చిపోయి తిరుగుతున్నాయి అన్నమాట. అంటే ఎగిరితే పక్షులు చాలా బాగుంటుంది. అది మామూలు ఎగరడం కాదు, మహాద్భుతమైన గాలికి మిక్కిలి ఎగరగొట్టబడినటువంటివి అన్నమాట అవి. అలా ఎగురుతున్నటువంటి రకరకాలైన పక్షుల్ని చూచాడు ఆయన. చూచి చూడగానే ఆనందం పట్టలేక సరోవరంలోకి దిగిపోయాడు. భాగవతం పైకి ఒక చరిత్ర, ఆ చరిత్రలో యోగ రహస్యాలు కూడా ఉంటాయి. మీకు చాలాసార్లు చెప్పాను నేను. అందుకే భాగవతం అంటేనే అత్యద్భుతమైనది. అందులో ఈ గజేంద్ర మోక్షం ఉందే, గజరాజు అంటే మదించిన, అహంకరించిన, ఆధ్యాత్మిక సాధనకి దూరంగా ఉన్న ఒక జీవాత్మ. ఈ జీవాత్మలకు అందరికీ లక్ష్యం ఎవరు? పరమాత్మ. గజరాజు మనలాంటి జీవులు అనుకుందాం కాసేపు. అందరికీ లక్ష్యం పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు. కానీ ఆ నారాయణుడు ఎలా ఉంటాడో మనబోటి వారికి తెలియదు. తెలియనప్పుడు ఆయన ఎలా వర్ణించాలో తెలియదు. ఇప్పుడు మనం ఎలాగో చూస్తున్నాగా మహానుభావుల్ని. గ్రహణాలు లేవు, ఆయుర్వేదం లేదు అంటూ నోటికి వచ్చినట్టు వాగుతూ, గుళ్ళు లేవంటూ వాగుతూ,
ఇష్టం వచ్చినట్టుగా వేదాలను, వేద మర్యాదలను సర్వనాశనం చేస్తున్న దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. ఇలాంటి బాబులు చాలామంది తమ డాబుసరి చూపిస్తారు. చివరికి సర్వనాశనమై పెరాలసిస్ వచ్చి మంచం మీద పడినప్పుడు అప్పుడు వాడికి దేవుడికి దిక్కు అనిపిస్తుంది, దేవుడు కనపడతాడు, అప్పుడు గుర్తుకొస్తాడు. ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే పరమాత్ముడు గుర్తుకొస్తాడు. సర్వనాశనం అయిపోతున్నప్పుడు ఓహో ఏదో ఒక దివ్యశక్తి ఉన్నది, ఆ శక్తిని మన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగి మనం తిట్టి అవమానించాం, ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనిపిస్తుంది. కానీ అప్పటికే చేయి దాటిపోతుంది అనుకోండి. కాబట్టి ఇంతకీ జీవులకు, మదించిన జీవులకు, అహంకరించిన జీవులకు, ఆధ్యాత్మిక సాధన లేని జీవులకు ప్రతీక ఏనుగు. ఆ సరోవరం ఒక పెద్ద సంసారం. ఈ సంసారంలో మంచి కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల్లో మొసళ్ళ వంటివి కొన్ని కష్టాలు అనుకుందాం. మొసలి పెద్ద కష్టం, పెద్ద భయంకరమైన పరీక్ష. సాధారణంగా జీవులు 5 ఇంద్రియములకు లొంగిపోతారు. ఆ 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు: ముక్కులు, కన్నులు, చెవులు, నాలుక, చర్మం. వీటిని పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ ఇంద్రియాలకి, ఇంద్రియార్థములకు లొంగి జీవులు పాపాలు చేస్తారు. ఒక్క ఇంద్రియమునకు మనము లోబడినా మనం భ్రష్టులమవుతామంటే పంచేంద్రియాలకి లోబడిపోతే ఏమైపోతారో ఆలోచించండి. ముక్కులు ఉన్నాయి, మంచి సువాసన పీల్చుకోవాలనుకుని పెర్ఫ్యూములు కొట్టుకుంటూ అదొక వెరిలో పడిపోయేవాళ్ళు ఉన్నారు. కొందరు పెర్ఫ్యూమ్స్కి, కొందరేమో మసాలా వాసనలకి, కొంతమంది అట్లు వాసనకి, కొంతమంది ఇంకో దానికి, ఏదో దానికి మొత్తం మీద ముక్కు లొంగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఎప్పుడు చూసినా ఏసీ రూమ్లో ఉండకపోతే బయటకు వెళ్తే వాడు ఉండలేడు. ఈ చర్మాన్ని రకరకాల సుఖాలకు గురి చేస్తాడు. అవన్నీ మీకు తెలియంది కాదు. చల్లదనం కోసం కొందరు, మంచి బట్టలు దానికి తగులుతూ ఉంటే ఆనందపడేవాడు కొందరు, ఏదో స్పర్శలు, స్త్రీలు పురుషులు పరస్పరం ఒకరి స్పర్శ ఒకరికి తగిలితే ఆ చర్మం సుఖాన్ని కోరుకుంటూ ఉంటే ఆ స్పర్శ సుఖంతో తమను తాము మర్చిపోతూ ఉంటారు కొంతమంది. ఈ విధంగా మొత్తం మీద చర్మం స్పర్శ సుఖాన్ని కోరుతుంది. కళ్ళు ఏదైనా అందాన్ని చూడాలని, లేదా ఏదో ఆస్తులు చూడాలని, ఇంకో దాన్ని చూడాలని అనుకుని ఈ చూపుల యొక్క వ్యసనమునకు లోబడి నాశనం అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటి చూడవాడు ఎంతో భ్రష్టుడు, చూడడానికి మనిషి భయంకరంగా ఉంటాడు. పెళ్లి చూపులకి వెళ్ళొచ్చి పెళ్లి కూతురు కొంచెం నల్లగా ఉందండి అంటాడు. వీడు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే అడవి దున్నపోతులో ఉన్నప్పటికీ కూడా అంటే ఏంటన్నమాట, తాను ఎలా ఉన్నా తన కంటికి అవతల వస్తూ అందంగా కనపడాలన్నమాట. ఈ సౌందర్య వ్యామోహం కంటికి ఉంటుంది. ఇంకా నాలుక రుచికి వెంపర్లాడుతూ ఉంటుంది. రకరకాల ఆహార పదార్థాలు, తాగుళ్ళు, తందనాలు, ఇవన్నిటి మీద నాలుక మనల్ని లగ్నం చేసి పట్టుకుపోతూ ఉంటుంది. ఇక చెవులు, ఇంపైన ధ్వనులు. ఆ చెవికి ఏది ఇష్టమో ఆ ధ్వనులు వినాలనుకుంటుంది. అది కాకుండా ఇక వేరేదాన్ని వినలేదు. మీరు మహాత్ములు కనుక పురాణం కోసం వ్యసనం పొందుతారు. కొంతమంది ఉంటారు 24 గంటలు ఫోన్ వచ్చి అటు ఇటు తిరుగుతూ ఏమవుతారో తెలియదు, పిచ్చి పిచ్చి పాటలు వింటూ ఉంటారు. ఆ పాటలు వింటే చెంబు నీళ్లలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. అదొక వ్యసనం. సినిమాల పిచ్చ, పాటల పిచ్చ, బండబూతుల పిచ్చ, ఇవన్నీ చెవుల్లో పడుతూ ఉంటే ఆనందంతో వినాలనిపిస్తుంది. కొంతమంది ఇతరుల మీద నేరాలు చెబుతూ ఉంటే విని ఆనందిస్తూ ఉంటారు. నవరంధ్రాల టీవీలు లాంటి దరిద్రపు వార్తలు ప్రసారం చేసేటటువంటి ఉంటాయి కదా, వాటిని విని వాడు అలా చేసేట, వీడు అలా చేసేట అని చెవులతో విని ఆనందించి నోటితో ఇంకో ఇతరులకు ఏదో చెబుతూ ఉంటారు, ఆ భాండాలు వేసి చెబుతూ ఉంటారు. ఇటువంటి వ్యసనములకు ఈ పంచేంద్రియాలు లొంగుతూ ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియమునకు మన మనస్సు లోబడినా మనం భ్రష్టులమవుతాం. పంచేంద్రియాలకి లొంగిపోతే ఇంకా జీవిని ఎవరూ బాగు చేయలేడు. ఇప్పుడు ఆ గజరాజు పంచేంద్రియాలకి లోబడిపోయాడు. తోయజగంధం బుదోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులర కమలనాళాహార విమలవా కలహం సర్వములు చెవుల పండువులు సేయ పుల్లదిందీవరాంభోరుహ ఆమోదంబు ఘ్రాణరంధ్రంబులగారవింప కల్లోల నిర్గత కాసార గంధంబు వదన గహ్వరముల వాడుదీర్ప
త్రిజగదభినవ సౌభాగ్య తీర్థమైన విభవమీక్షణములకును విందుసేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచిమత్తే భయోతంబు మడుగు సొచ్చే. ఆ కాసారంలో, ఆ విశాలమైన సరస్సులో రకరకాల తామర పువ్వులు ఉన్నాయి. ఈ తామర పువ్వుల మీద నుంచి వస్తున్నటువంటి చల్లని గాలి, అంటే సువాసనతో కూడిన చల్లని గాలి ఆ ఏనుగుల శరీరానికి తగిలింది. పెద్ద చెరువు కదండి. ఆ పెద్ద చెరువు మీద నుంచి, నీటి మీద నుంచి చల్లని గాలి ఒక్కసారి వేసవి కాలంలో అలసటకి గురైపోయి ఎండ దెబ్బతిన్న చర్మమునకు తగిలితే ఆ చర్మానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఆ చల్లగాలికి, అది కూడా సువాసనతో కూడిన నీటి తుంపర్లతో కూడిన చల్లగాలికి చర్మము ఆనందం పొందింది. ఇంకా అక్కడ రకరకాలైన హంసలు, చక్రవాకాలు, కొంగలు మొదలైన పక్షులు ఉన్నాయి. తామర పువ్వులు, తామరతూడులు తింటూ మత్తెక్కి రకరకాలుగా గానం చేస్తున్న ఈ పక్షుల కోతలతో చెవులు ఆనందం పొందే. పక్షులు కిలకిలా కిలకిలా అంటూ ఉంటే చెరువు దగ్గర ఆ చెవులకి ఎక్కడలేని ఆనందం కలుగుతుందన్నమాట. సంగీత ధ్వని విన్నట్టుగా ఆనందం పొందే. ఇక వికసించిన కలువ పువ్వుల మీద నుంచి వస్తున్న సువాసన ముక్కుల్లోకి చేరింది. తామర పువ్వులు, కలువ పువ్వులు ఇటువంటి వాటి మీద నుంచి వస్తున్న సువాసన ముక్కులకి తగిలితే ముక్కులకి ఆనందం కలుగుతున్నమాట. ఎంత బాగుందో సువాసన అని పీల్చి ఎక్కువ ఆనందం పొందాయి. చల్లని నీటి తుంపర్లు నోట్లో పడ్డాయి. గాలికి ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొన్ని నీటి తుంపర్లు వచ్చి ఆ నీళ్లు నోట్లో పడగానే అప్పటి వరకు ఎండిపోయిన నోరు ఈ చల్లని నీటితో తెప్పరిల్లింది. దాహం తీరింది, వడదెబ్బ తగ్గింది. అమ్మ ఎంత బాగుందో ఈ నీరు, చల్లగా రుచిగా ఉంది అనుకుని నాలుక ఆనందం పొందింది. ఇక ఆ చెరువులో ఓ పక్కన కలువ పువ్వులున్నాయి, తామర పువ్వులున్నాయి, హంసలున్నాయి, చక్రవాకాలున్నాయి, విశాలమైన నీరుంది. అదొక అందమైన దృశ్యం. ఈ దృశ్యమును చూచి కళ్ళు పొంగిపోయాయి. అంటే వెరసి అందమైన దృశ్యానికి కళ్ళు ఆనందం పొందితే, నీరు తాగడం వల్లేమో నోరు ఆనందం పొందితే, చల్లగాలికి చర్మం ఆనందం పొందితే, సంగీత ధ్వనులకి పక్షుల యొక్క కోతలకి చెవుల ఆనందం పొందితే, సువాసనకి ముక్కుల ఆనందం పొందితే, తమను తాము మరిచిపోయి ఈ ఏనుగులు పంచేంద్రియ వ్యవహారాలు మరిచిపోయి 5 ఇంద్రియములకు లొంగిపోయి అమాంతంగా నీళ్లల్లోకి దూకేసాయి. దబ 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 శబ్దములు చేసుకుంటూ నీళ్లల్లో పడిపోయాయి. ఇక నీళ్లల్లో పడ్డంతో చెలరేగి ఆటలాడడం మొదలుపెట్టాయి. నీళ్లు కొంచెం దొరికితే చాలు అనుకున్న వాటికి మహాసరోవరం కనపడిందిగా. అందులో ఏనుగులకి నీళ్ళు అంటే చాలా ఇష్టమేమో. కొలంలో దూకాయి, తొండాలతో పూరించాయి, గడగడ తాగడం మొదలుపెట్టాయి. తొండంబుల పూరింపుచు గండంబుల దొల్లు కొనుచు గడగడ రవముల్ మెండు కొన ఒలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటిందావెన్. తొండం నిండా నీళ్లు తీసుకోవడం, ఒకళ్ళదానికి మరొక చెక్కిళ్ళ మీద చల్లుకోవటం. సాధారణంగా ఏనుగులు ఏం చేస్తాయంటే తొండంతో నీళ్ళు తీసుకుని ఈ బుగ్గల మీద వాటి మీద తమకి చల్లుకుంటాయి, ఆ కూడా ఉన్న ఏనుగుల మీద చల్లుతాయి. గజరాజు గారు ముందు తన మీద చల్లుకున్నాడు, ఆడ ఏనుగుల మీద చల్లాడు. ఆడ ఏనుగులు తమ మీద చల్లుకున్నాయి, ఆయన మీద చల్లాయి. ఈ విధంగా చల్లుకుంటూ ఆ తొండంలో ఉన్న నీళ్లు తీసుకుని నోట్లో పోసుకున్నాయి. పెద్ద విశాలమైన నోరు కింద ఉంటుందన్నమాట. తొండం ముక్కు సుమవాటికి తొండంతో నీళ్లు తీసుకుని నోట్లో పోసుకుంటాయి. ఆ నోరులాగా తొండం కింద ఉంటుంది, అది తెరిచి పెద్ద శబ్దం చేసుకుంటూ దబా 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 నీరు అందులో పోసుకుంటూ తాగడం మొదలెట్టాయి. ఆ తొండంతో నీళ్లు తీసుకోవడం, నోట్లో పోసుకోవడం. అవి నీళ్లు తాగుతుంటే పెద్ద పెద్ద బాణ కడుపులు నిండిపోతున్నాయిట. వాటి కడుపులు ఎంతంత కడుపులు, గేలంలో కొద్ది నీళ్లు తొండంతో నోట్లో పోసుకుంటాయి అనమాట. పెద్ద పెద్ద కొండలతో నీళ్లు నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుంది, అలా ఆ తొండంతో పోసుకుని గడగడగడగడ తాగేస్తున్నాయి అనమాట. కొన్ని నీళ్ళు కిందకు వదిలేస్తున్నాయి. తామర పువ్వులు పీకేయి, కలువ పువ్వులు పీకేయి, కిందన్న బురదంతా పైకి వచ్చేలా చేసేయి. అందులో ఉన్నటువంటి చేపల్ని పచ్చడి పచ్చడి కింద తొక్కేసాయి, తాబేళ్లని తొక్కి పారవేసాయి, హంసలు మొదలైనటువంటి పక్షులు ఎగిరిపోయేలా చేసాయి. రెచ్చిపోయి ఆడుకోవడం మొదలెట్టాయి. ఇదే జీవుల యొక్క లక్షణం. రూపాయి లేని రోజుల్లో రూపాయి వస్తే చాలనుకుంటారు, ఇంత అన్నం దొరికితే చాలనుకుంటాడు. అన్నము కాస్త రూపాయి వచ్చాక అబ్బాయి రూపాయి సరిపోతుంది, 10 రూపాయలు వస్తే బాగుంది, ఇక మంచి బట్టలు కావాలనిపిస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఏవో సౌకర్యాలు కావాలి, ఇల్లు కావాలనిపిస్తుంది. ఒక ఇల్లు కట్టాక 2 అంతస్తులు కావాలనిపిస్తుంది. ఆ తర్వాత బ్యాంకు బ్యాలెన్సు, కార్లు,
ఇవన్నీ అయ్యాక ఊరంతా నాకు వస్తే బాగుండనిపిస్తుంది. ఊరు వస్తే మొత్తం రాష్ట్రం, రాష్ట్రం వస్తే మొత్తం ప్రపంచం, ప్రపంచం అంతా వచ్చేసిన తర్వాత భూలోకంతో పాటు స్వర్గం, స్వర్గంతో పాటు పాతాళం, ఇలా ఎంత సామ్రాజ్యం వచ్చినా సంతృప్తి ఉండదు. మొదట్లో ఏమీ లేని రోజులు ఇంత అన్నం దొరికితే చాలు అనుకున్నవాడికి క్రమంగా వ్యామోహం పెరిగిపోయి ఎంత దాచినా సంతృప్తి లేక గిజగిజలాడిపోతాడు. అదే వ్యామోహం అంటే, అదే లోలత్వం అంటే. ఇప్పుడు అలాగే ఈ ఏనుగులు కూడా భ్రష్టం అవ్వడం మొదలుపెట్టాయి. మంచినీళ్ళ కోసం వచ్చేవి, దొరికితే ఇన్ని నీళ్లు తాగిపోదాం అనుకున్నాయి, ఇప్పుడు నీళ్లు తాగిపోవాలనుకోవట్లేదట. జలక్రీడలాడాలి, ఇష్టం వచ్చినట్టు ఈ కొలంలో తిరగాలి, ఎంతసేపైనా ఇందులో ఉందాం అనుకున్నాయి. కాసి నీళ్లు తాగి వెళ్ళిపోతే వాటికి సమస్య రాదుగా. కానీ అలా చెయ్యవు, చెప్పానుగా, వ్యామోహం వల్ల అలా అలా ఆడుకోవడం మొదలుపెట్టాయి. ఎంతలో గజరాజు గారు చాలా చమత్కారం చేశాడు. యభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కిల్చి పూరిల్చి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింపన ఆరభటిన్నేరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మేనకర్కటములన్ బట్టెన్ సొరల్ మ్రాన్పడం. గజరాజు గారు తొండ నిండా నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తీసుకుని ఆ తొండ నిండా ఉన్న నీళ్లు అలా తొండంతో పాటు పైకెత్తాడు. ఏనుగులు ఎప్పుడు ఏం చేస్తాయంటే తొండంతో నీళ్లు తీసుకుని ఇలా పైకెత్తి ఆ నీళ్లు పైకి చిమ్ముతూ ఉంటాయి. అదో సరదా వాటికి. మన వాళ్ళు జలక్రీడలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా నీళ్లు చల్లుకున్నట్టుగా, సాధారణంగా పూర్వకాలంలో మేము కూడా మా చిన్నప్పుడు కాలవల్లోనూ చెరువుల్లోనూ ఈతాలకు వెళ్ళేవాళ్ళం. నలుగురు కుర్రాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా నీళ్లు చల్లుకునేవాళ్ళం. అది మానవుల అలవాటు. కానీ ఏనుగులు అలా కాకుండా తొండంతో నీళ్ళు ఇలా పూరించి ఆ తొండం ఇలా పైకెత్తి ఝామ్మని ఆ నీళ్లు పైకి వెదజల్లుతాయి. అలాగే మన గజరాజు గారు కూడా తొండ నిండా నీరు తీసుకున్నాడు. ఆ తర్వాత తొండం ఇలా ఆడించాడు. చండభ మార్గంబునకెత్తి, చండభుడు అంటే సూర్యుడు, సూర్యుడు ఉండే మార్గం ఆకాశం, అంటే ఆకాశం కేసి అలా తొండం పైకెత్తాడు. ఆ తర్వాత మరొకసారి ఒక ఊపి ఠింగ్ అని పైకి నీళ్ళు విడిచిపెట్టాడు. పెద్ద శబ్దంతో ఆ నీళ్లు పైకి ఝామ్ అని విడిచిపెట్టేశాడు అనమాట. ఏదో ఫౌంటైన్ చిమ్మినట్టుగా నీళ్లు ఆయన నోట్లోంచి బయటకు వచ్చేసాయి తొండంలో నుంచి. అలాగ పైకి వెదజల్లగానే నీరు. అప్పుడు ఏం జరిగింది? ఇందులో ఏముందండి ఆశ్చర్యం? ఏనుగులు తొండ నిండా నీళ్లు తీసుకుంటాయి, పైకి జల్లుతూ ఉంటాయి. మీరు ఎందుకు దాన్ని ఇంత వర్ణిస్తున్నారు అంటే దాని వరకే ఒక అద్భుతమైన రహస్యం ఉన్నది. అందువల్ల చాలామందికి అనుమానం అనమాట. ఏనుగు తొండంతో నీరు పూరిస్తుంది, ఆ తొండం పైకెత్తుతుంది, నీళ్లు విడిచిపెడుతుంది, ఇందులో ఏముంది రహస్యం అని కొందరికి అనుమానం వచ్చింది. అదేదో ఇప్పుడు మనకి కవి గారు చూపిస్తున్నాడు. ఏనుగు గారు అంటే ఆ గజరాజు గారు తొండం నిండా నీళ్లు తీసుకుని ఆ తొండం పైకెత్తి నీళ్లు విడిచిపెట్టినప్పుడు ఏం జరిగింది? ఏం చమత్కారం జరిగింది? ఆయన తొండంలోకి నీళ్లు తీసుకున్నప్పుట ఆ తొండంలోకి నీళ్లతో పాటుగా మొసళ్ళ, చిన్న చిన్న మొసలి పిల్లలు, తాబేళ్ళు, ఎండ్రకాయలు అనగా పీతలు, చేపలు, ఇవన్నీ చేరిపోయాయి. అంటే ఆ తొండం ఎంత ఉందో ఆలోచించండి. ఏకంగా పెద్ద పెద్ద చేపలు, మొసలి పిల్లలు, తాబేళ్ళు, పీతలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ తొండం అలా పైకి వెదజల్లగానే నీళ్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఆకాశంలోకి. దాంతోపాటు ఆ నీళ్లతో పాటు ఈ తొండంలో ఉన్నటువంటి చేపలు, పీతలు, మొసళ్ళు ఇవి కూడా పైకి వెళ్ళిపోయాయి. ఆకాశంలో 12 రాసులు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి మొదలైన రాసులు. ఈ తొండంలో ఉన్న చేపలు పైకి లేచిపోయాయి కదా, ఈ చేపలు వెళ్ళి మీనరాశిని పట్టుకున్నాయి. ఎందుకంటే మీనము అంటే చేప కనుక, చేపలు చేపల రాశిని పట్టుకున్నాయి. మొసళ్ళు వెళ్ళి మకర రాశిని పట్టుకున్నాయి. ఎండ్రకాయలు వెళ్ళి కర్కాటక రాశిని పట్టుకున్నాయి. అంటే ఆ రోజుల్లోనే ఇక్కడ మన జాతి ఉందని, జాతి పెచ్చ, ఈ కులం పెచ్చ ఎక్కడికి పోతుంది? అందుకని ఏ జంతువు ఆ జంతువుని పట్టుకుందన్నమాట, ఆ జంతువు యొక్క రాశిని. ఎంత అందమైన ఊహండి అది. తొండంలో నుంచి వెళ్ళిపోయిన మకరములు, మేనములు, కర్కాటములు, మకరములు మకర రాశిని, కర్కాటకములు కర్కాటక రాశిని, మేనములు మీనరాశిని పట్టుకున్నాయన్నమాట. నభమందాడెడు మేన కర్కటములను బట్టెన్ సురల్ మ్రాన్పడన్. దేవతలు ఆశ్చర్యపోయారు. ఏం బలం రా ఈ గజరాజు గారికి, ఈ భూలోకం ఎక్కడో త్రికూట పర్వతం మీద నుంచి ఆయన విసిరినటువంటి ఇవి ఆకాశంలో ఉన్న రాసుల్ని పట్టుకున్నాయి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతటి బలం కలిగిన వాడు గజరాజు.
ఇంతలో మళ్ళీ ఏనుగులు, ఆడ ఏనుగులు మగ ఏనుగు కలిసి మంచి లీలలు మొదలెట్టాయి. కరిణీకరోజ్జిత కంకణ చటదోగి సెలయేటి నీలాద్రి చెలువు దెగడు హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నులవాని వెరవు సూపు కలభసముత్కీర్ణ కర్హార రజముతో కనకాచలేంద్రంబు కరణిదాల్చు కుంజరీ పరిచిత కుముదకాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు మదకరేణు ముక్త మౌక్తిక సుక్తుల మెరుగు మొగిలు తోడ మేలమాడు ఎదురులేని గరిమ యభరాజమల్లంబువన జగేహ కేళివాలునప్పుడు ఆడ ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు గజరాజు గారి మీద ఇలా జల్లాయి. అప్పుడు గజరాజు మీద నీటి బిందువులు పడి ఆ నీటి బిందువులు కొంచెం కొంచెం కిందకి కారుతున్నాయి. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలిసిన, గజరాజు నల్లగా ఉంటాడు, నల్లని కొండలా ఉందిట ఆయన శరీరం. కాటుక కొండ అని కొండ ఉంటుంది, దానినే సంస్కృతంలో అంజనాద్రి అంటాం. అంజనం అంటే కాటుక, ఆ కొండంతా నల్లగా కాటుకలో ఉంటుందన్నమాట. కాటుక కొండ మీద వర్షం పడి ఆ వర్షపు నీరు కిందకి కారుతూ ఉంటే ఎలా ఉంటుంది, అలా కొండలా ఉన్న గజరాజు మీద నీళ్లు పడి ఆ నీళ్లు కిందకి కారుతూ ఉంటే ఆయనేమో నల్ల కొండలా ఉన్నాడు, ఆ కొండ మించి కిందకి కారుతున్న ఒక జలపాతంలో ఉందిట ఆ నీరు. ఇంతలోనే ఏం చేశాయి మళ్ళీ ఆడ ఏనుగులు, తామర పువ్వులు ఆయన మీద పరిచాయి. ఈ తామర పువ్వుల్లో ఒక్కొక్క తామర పువ్వు ఒక్కొక్క కన్నులా కనపడుతోంది. మొత్తం 1000 తామర పువ్వులు గజరాజు మీద ఆడ ఏనుగులు పెట్టగా ఒక్కొక్క తామర పువ్వు ఒక్కొక్క కనులా కనపడడం వల్ల ఇప్పుడు గజరాజు గారు ఎలా కనపడ్డాడనమాట, 1000 కళ్ళు కలిగిన ఇంద్రుడిలా కనపడ్డాడు. గజేంద్రుడు దేవేంద్రుడిలా కనపడ్డాడు, 1000 కన్నుల వాడిలా కనపడ్డాడు. ఎంతలో మళ్ళీ ఏనుగులు ఏం చేశాయి, పుప్పొడి మీద తల్లాయి. తామర పువ్వులు కలువ పువ్వుల్లో పొడి ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ పువ్వుల యొక్క పొడి పసుపు పచ్చ రంగులో ఉంటుంది. వీరి సరిపడిన తామర పువ్వుతో మధ్యలో పసుపు పచ్చగా ఇంత దుద్దు ఉంటుంది. ఆ దుద్దు చిదిపితే వచ్చే పొడి అచ్చం పసుపులాగే ఉంటుంది. అలాంటి పుప్పొడి మీద తల్లగా మొత్తం శరీరం అంతా పసుపు రంగులోకి వచ్చేసింది. అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, మేరు పర్వతం అని ఒక పర్వతం ఉంటుంది హిమాలయ పర్వతాల్లో. కేదారం దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి బాగా కనపడుతుంది అది. ఆ కొండ సూర్యుడి యొక్క కాంతి పడగానే పూర్తిగా బంగారపు రంగులో ఉంటుంది, అందుకే దాన్ని బంగారు కొండ అంటారు. ఈ పుప్పొడి పసుపచ్చ రంగులో ఉన్న పుప్పొడి ఆయన మీద పడగానే ఆయన బంగారు కొండ మేరు పర్వతంలా కనబడ్డాడనమాట. ఎంతలో మళ్ళీ ఆడ ఏనుగులు ఏం చేశాయి, తెల్లరి కలువ పువ్వులు మీద పరిచాయి. ఒక్కొక్క తెల్ల కలువ పువ్వు ఒక్కొక్క పడగలా ఉందిట. 1000 కలువ పువ్వులు మీద పడగానే గజరాజు గారు 1000 పడగలు కలిగిన ఆదిశేషుల్లా కనబడ్డాడు. అంటే ఒక్కొక్క కలువ పువ్వు ఒక్కొక్క పడగ విప్పినట్టుగా కనపడి ఆయన మహానుభావుడు ఆదిశేషుల్లా కనపడ్డాడు. ఇంకా అప్పుడప్పుడు ముత్యపు చెప్పలు ఆ నీళ్లలోంచి పీకి మీద వేస్తున్నాయి ఏనుగులు. ఆ ముత్యపు చెప్పలు మెరిసిపోతూ ఉంటాయి కదా, వాటితో ఎలా ఉన్నాడు ఆయన, నల్లని ఆయన శరీరం మేఘంలో ఉందిట. ఈ ముత్యపు చెప్పలు మెరుపు తీగలు ఉన్నాయి, మెరుపు తీగలతో కూడిన నల్లని మేఘంలో ఉన్నాడు. ఈ విధంగా అద్భుతమైన లీలలు చేశారు వాళ్ళంతా. ఇలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఆ సమయంలో తమాషా జరిగింది. అప్పటిదాకా ఏదో కొన్ని చేపల్ని పీతల్ని తిని బ్రేక్ఫాస్ట్ చేసి లేక లంచ్ చేసి తెగ పడుకుని నిద్రపోతుందో ఒక మొసలి. ఆ మకరేంద్రుడు చాలా బలమైన వాడు, ఆయనకి అది స్థానబలం. ఎక్కడో నీళ్లలో పడుకుని నిద్రపోతున్నాడు, వీళ్ళు వచ్చి గందరగోళం చేసి పారేస్తున్నారు. పైగా ఏ సాయంకాలం వేళకు వచ్చినాడు పొద్దున్నైనా కదలరాయే, అందులోనే ఆడుకుంటున్నారు. ఈ శబ్దాలకి విసిగెత్తిపోయాడు ఆయన. మొత్తం నీరంతా మురికైపోయింది. కలువ పువ్వులు తావల పువ్వులు తెంచేస్తున్నాయి, దబదబ శబ్దాలు చేస్తున్నాయి. దాంతో ఎవడ్రా నా సరోవరంలో గడుగు పెట్టి నా సరోవరాన్ని పాడు చేస్తున్నాడు అని కోపంతో చూసింది మొసలి. పైన మన గజరాజు కనబడ్డాడు. దాంతో అది కస్సుమన్నది.
నీళ్లల్లో నుంచి లేచింది. నా సరోవరంలో అడుగుపెట్టిన ఈ గజరాజు గారి సంగతి ఏమిటో చూద్దాం అనుకుందనమాట. అది నీళ్లలోంచి పైకి వస్తున్న దృశ్యం ఎలా ఉంది? భుగ భుగాయిత భూరి బుద్బుదచ్చటలతో కదలుతో దివికి భంగంబులెగయ్య వాల విక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమఘుమావర్తమడర కల్లోల జాల నిర్ఘట్టనంబుల తటీతరుల మూలంబులై ధరణిగోల భువన భయంకర ఫోత్కార రవముతో ఘోర నక్రగ్రాహ కోటి బెగడ సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరిల్చి భాను కబళిల్చి పట్టు సర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. పెద్ద పెద్ద శబ్దములు చేసుకుంటూ ఆ అరుపులకి, మొసలి అరుస్తున్న అరుపులకి అందులో ఉన్నటువంటి తక్కిన మొసళ్ళు జంతువులు హడిలిపోతూ ఉండగా నీళ్లల్లో నుంచి బయటకు వచ్చేది. అది తోకతో దబ 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 నీళ్ల మీద కొడుతూ ఉంటే మొత్తం నీరంతా లేచిపోయి ఆ నీరు ఒడ్డు మీదకి వచ్చేసిందిట. మీరు ఎప్పుడు చూడండి, ఏ లాంచియో ఓడలో వేగంగా వెళ్ళిపోతూ ఉంటే నీళ్లలో మొత్తం కాలువలో నీరంతా ఒడ్డు మీదకి వచ్చేస్తుంది కెరటాలతో సైతంగా. అలాగే ఇది తోకతో దబదబా కొడుతూ ఉంటే ఆ దెబ్బకి పెద్ద పెద్ద కెరటములు లేచి ఒడ్డు మీదకి వచ్చి ఒడ్డు మీద ఉన్న చెట్లని ఢీ కొట్టగానే ఆ చెట్లు వేళ్లతో సైతంగా లేచి కింద పడిపోయాయి, సమూలంగా కింద పడిపోయాయి. ఈ విధంగా సరస్సులో నుంచి లేచింది, అరిచింది, హుంకరించింది, ముందుకు దూకింది, శబ్దాలు చేసింది, ఇష్టం వచ్చినట్టు లేచిపోయింది. లేచి నీళ్లల్లో నుంచి ముందుకు దూకి అమాంతంగా ఈ ఏనుగు కాళ్ళు పట్టేసింది మొసలి. ఆ పట్టడం కూడా ఎలా ఉంది? భాను కవళించి పట్టు సర్భాను పగిది. సూర్యుడిని రాహు పట్టుకున్నట్టుగా పట్టుకుందిట. సూర్యుడిని రాహు పట్టుకున్నట్టుగా అండం ద్వారానే మరికొంతసేపటికైనా ఈ ఏనుగుని మొసలి విడిచిపెడుతుందని మనకు అర్థమైపోయింది. సూర్యగ్రహణం ఎంతసేపు ఉండదు కదా, అలాగే ఈ గ్రహణం కూడా తప్పదు. మొత్తం మీద గజరాజు గారు బయటకు వస్తాడని చెప్పకుండా చెప్పేశాడు మనకి కవి గారు. అయితే గజరాజు సామాన్యుడా? అమాంతంగా తన కాళ్ళు పట్టుకుని ఉన్నటువంటి మొసలిని ఒక్క తన్నుతని దూరంగా విసిరేశాడు. వడి రప్పించి కరీంద్రుడు నిడుదకరం వెత్తివేయ నీరాటంబుం పొడవడగినట్లు జలములబడి గడువడి బట్టె పూర్వపదయుగళంబున్. తన కాళ్ళు గట్టిగా పట్టుకున్న దాన్ని ఒక్క జాడించి అవతలకి విసిరేసి తొండంతో దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి నీటిలో దాక్కుని పారిపోయినట్టుగా కనపడకుండా ఉండి తీరా గజరాజు మళ్ళీ కదలబోతూ ఉంటే అమాంతంగా వచ్చి మళ్ళీ ముందు కాళ్ళు పట్టేసింది. మళ్ళీ పట్టుకుని లోపలికి లాగింది. అయినా ఏమాత్రం భయపడకుండా తన దంతాలతో పైన పొడిచింది. ఆ దంతాలకి దాని యొక్క పైన పొలుసులుంటాయే అవి కొన్ని పగిలాయి. అది మళ్ళీ నీళ్లలో దాక్కుంది, తోక పట్టుకుంది, వెనక నుంచి దూకింది, ముందుకు దూకింది. హుమ్మని గజేంద్రుడి యొక్క కుంభస్థలం మీదకి దూకి ఒక్క కొరికి కొట్టేస్తుంది, మళ్ళీ నీళ్లలో పడుతుంది. ఇది ఒడ్డుకెళ్ళనివ్వకుండా చేసి నీళ్లలో కనపడకుండా చేసి ఘోర యుద్ధం చేసింది. మొసలి నీళ్లలో కనపడదు, స్థానబలం కదయ్యా, దాంతో ఘోర యుద్ధం జరగడం మొదలుపెట్టింది. ఇక ఆ రెండు చూడండి. కరిదిగుచు మకరిదరికిని కరిదరికిని మకరిదిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కొతల భటుల రుతుపడన్. ఈ రెండు ఒకదాంతో ఒకటి యుద్ధం చేస్తున్నాయి. ఏనుగేమో దాన్ని తన్ని పక్కకి తోస్తోంది, మొసలేమో దీని కాళ్ళు పుచ్చుకుని లోపలికి లాగేస్తూ ఉన్నది. ఈ విధంగా ఒకదాన్ని ఒకటి ఈడ్చుకోవడం, తన్నుకోవడం చేయడం మొదలెట్టాయి. ఏనుగు కొట్టిన దెబ్బలకి దానికి చెప్పలు లేచిపోతున్నాయి. అది కొరికేస్తూ ఉంటే ఏనుగు యొక్క గోళ్ళు కీళ్ళు విరిగిపోవడం మొదలుపెట్టాయి. నెత్తురు బయటకు వస్తూ ఉన్నది. ఏనుగుని మొసలిని ఏనుగు లాక్కుంటున్నాయి. ఏనుగునేమో నీటిలోకి లాగుతుంది మొసలిని ఒడ్డుకి ఈడుస్తోంది ఏనుగు. ఈ విధంగా ఏనుగుని మొసలిని ఏనుగు ఒకదానోటి కొట్టుకుంటూ ఉంటే ఆ రెండు నీళ్లలో పడ్డం, పైకి లేవడం వల్ల సరస్సంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ భూమిని చాలా ఏనుగులు మోస్తున్నాయి. అష్టదిగ్గజాలు కూడా కంపించిపోయాయి. అతల కొతల భటులు ఆశ్చర్యపోయారట యుద్ధానికి. పాతాళంలో ఎక్కడో ఉండేవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇదేం యుద్ధం రానని. ఏం యుద్ధం అండి? ఆ యుద్ధాన్ని మళ్ళీ మహానుభావుడు పోతన గారు ఒక అందమైన వచనంలో రాశారు. ఇట్లు
కరిమకరంబులు రెండు నుండొండ సముద్దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబునై హరి హరియును గిరి గిరియును తాకి పిరుతి వియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బొడుచు వెరికి లోరికిన్ దిగుతూ కొలంకు కలంకుంబొంద కడు వడి నిట్టట్టుబడి తడబడి బుడబుడాలు కారంబులై బుగులు బుగుల్లను చొప్పుళ్లతో జలంబులొప్పరంబగయ చప్పరించుచూ తప్పక వదనక కొలంబుల అప్పడించుచూ నిశిత నితాంత దురంత దంత కొంతంబుల ఇంతింతలు తునియలయి వదనగహ్వరంబుల నెప్పళంబునం పునుక చెప్పులు కుదుళ్ళు తప్పి రక్తంబులు గ్రంబుదేర హుమ్మని ఒక్కొమ్మడింజిమ్ముచూ ఇతరేతర సమాకర్షణంబులం కదలక పదంబుల మొదలి పొట్టు వదలక కుదురి వర్తించుచూ పరిభ్రమణ వేగంబున జలంబులం తిరుగుతూ మకర కమట కర్కట గండక మండు కాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా ఒండొంటిందాకు రభసంబున నెక్కలు వడ మక్కం దొక్కుచూ మెండు చెడి బెండువడి నాచు గొల్ల చెప్ప తండంబుల నొడ్డుతూ పరస్పర తాడనంబులకు నడ్డంబులుగా నొడ్డుతూ రోల మాస కొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలే క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుతున్న సమయంబున అని రాశారు. అద్భుతమైనటువంటి వచనం ఇది. ఈ విధంగా ఏనుగు మొసలి ఒకదానికొకటి తీసిపోకుండా నాకే విజయం రావాలంటే నాకే విజయం రావాలి, నేనే జయం పొందాలంటే నేనే జయం పొందాలనే ఆశతో పగలు రాత్రి సంధ్య అనే తేడా లేకుండా ఘోర యుద్ధం చేశాయి. ఆ రెండింటి యుద్ధం మధ్యలో ఎంకిపెళ్ళి సుబ్బి చౌకు వచ్చిందన్నట్టుగా రెండూ కొట్టుకుంటూ ఉంటే మధ్యలో వచ్చినటువంటి చేపలు పచ్చళ్ళు అయిపోయాయి, తాబేళ్లు చచ్చిపోయాయి, మొసళ్ళు చచ్చిపోయాయి, కిందన్న నాచు పైకి లేచిపోయింది. అందులో ఉన్న నాచులు గొల్లలు రాళ్ళు ఒకదాని మీద ఒకటి కొట్టుకుంటూ ఉన్నాయి. మొత్తం నీరంతా మురికైపోయింది. దబదబదమ నీళ్లలో పడిపోయినప్పుడు ఈ నీరు పైకి లేచిపోయేదట. ఓ రాయి నీళ్లలో వేయండి, ఆ నీళ్లు పైకి లేస్తాయి. అలాగే ఈ రెండు నీళ్లలో పడినప్పుడు నీళ్లు పైకి లేచి ఆ నీళ్లు వాటి మీద పడితే మళ్ళీ ఆ నీరే నోట్లో పడగానే అవి తాగేస్తున్నాయి. ఈ విధంగా మహాభయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటే చూడ్డానికి ఆ దృశ్యం అతి భయంకరంగా ఉంది. ఒడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు తెల్లబోతున్నారు, దేవతలు తెల్లబోతున్నారు, పాతాళలోకవాసులు అడిలిపోతున్నారు. ఏమాత్రం ఆశ విడిచిపెట్టకుండా నాదే గెలుపు అంటే నాదే గెలుపునుకుని ఆ రెండు ఘోర యుద్ధం చేశాయి. మామూలు యుద్ధం ఒకరోజా 2 రోజుల ఎంతకాలం చేశాయి రెండు అంటే అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెం పోరొక్క 1000 సంవత్సరములు. అలిసిపోలేదు, సొలసిపోలేదు, విసిగిపోలేదు, భయపడలేదు. ఏనుగు మొసలి ఒకదానితో ఒకటి నువ్వెంత అనుకుంటూ పోరాడుతూ ఉంటే ఎంతకాలం గడిచిందో తెలుసా? పైగా ఎలా యుద్ధం చేసాయి? రాత్రులు, సంధ్యా సమయం, పగలు, ఎక్కడ ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎక్కువ కాలం కాదు 1000 ఏళ్ళు యుద్ధం చేసేట. సలిపెం పోరొక్క 1000 సంవత్సరములు. ఆ సమయంలో మొసలిలా ఉంది, ఏనుగులా ఉంది. మొసలేమో తనకి విజయం తప్పదనే ఉత్సాహంతో ఉంది. అందువల్ల అదొక అద్భుతమైన దృశ్యంగా పోతరగా వర్ణించారు. పాదద్వంద్వము నేలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదం బున్బది మార్చి బుద్ధిలతకు మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబనరతిల్ క్రీడిల్చు యోగీంద్రుమర్యాదన్నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. యోగాభ్యాసం చేసే యోగులు కొందరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? 2 కాళ్ళు అలా నేల మీద గట్టిగా నొక్కి పెడతారు. హుమ్మని గాలి లోపలికి పూరించి తర్వాత కుంభిస్తారు. కళ్ళలా దగ్గరికి చేరుస్తారు, నాసాగ్రం మీద దృష్టి పెడతారు. అప్పుడు వాళ్ళకి తెలియకుండానే లోపల తెలివితేటలకి ఒక మారాకు హత్తిస్తుంది. అంటే ఉన్న జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏ దుఃఖమూ ఉండదు. బ్రహ్మజ్ఞానం వాళ్ళ హృదయంలోకి చేరుతుంది. మీరు ఎప్పుడైనా తాడులాగుడు పోటీలు లాగేటప్పుడే మన తాడు గట్టిగా పట్టుకుని కాళ్ళు ఇలా నిగడదని గాలి లోపలికి పీల్చుకోం. అలాగే యోగులు కూడా అభ్యాసం చేస్తారు. ఈ యోగాభ్యాసం వల్లే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మానందం పొందుతాయి. ఇక్కడ పోతన గారు మహాయోగి కనుక అందమైన వర్ణన చేశారు. మొసలి కాళ్ళు గట్టిగా ఆ నీళ్లల్లో ఉన్నటువంటి నేల మీద నిగడదన్ని
దాని కాళ్ళు గట్టిగా పుచ్చుకుని బలంగా లోపలికి రావడం కోసం అని గాలి పీల్చుకుని ఏమైనా నేను విజయం పొందుతాననే ఆశ తనలో అంతకంతకీ పెరుగుతూ ఉండగా ఏనుగుని పీడిస్తున్నప్పుడు అది ఎలా ఉందన్నమాట, బ్రహ్మానందం పొందుతున్నటువంటి జీవుడిలో ఉందిట. పాపం ఆయన అలా ఉంటే ఈయన ఎలా ఉన్నారు గజరాజు గారు? 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో నెత్తురు కారిపోతుంది. పైగా మొసలి ఈ కాలి గోళ్ళు కొరికేసి రక్తం తాగేస్తుంది. ఏనుగుల యొక్క కాలి గోళ్ళని టోస్ అంటారు. ఆ ప్రాంతం అక్కడ సున్నితంగా ఉంటుంది. అక్కడే కొరుకుతాయి ఈ మొసళ్ళు. కొరకడంతో నెత్తురు కారి చచ్చిపోతాయి కదలలేక. ఎక్కడ కొరికితే ఏనుగు తొందరగా చూస్తుందో మొసలికి తెలుసు. అందువల్ల ఆ రక్తం పోతోంది. అదేమో రక్తం తాగి అంతకంతకు ఉత్సాహంతో ఉంది. దీనికి తిండి లేదు, అలిసిపోయింది, స్థానబలం లేదు, నీళ్లలోంచి బయటికి రాలేదు. ఆ దృశ్యం ఎలా ఉందిట? ఆ దృశ్యం అంటే సంసారంలో పడి నానాయాతన పడి మహాబాధలకి గురై ఎప్పటికీ సంసార బాధల నుంచి విముక్తి పొందలేని జీవుని బాధలో ఉందిటది. ఊహకలంగి జీవన పుటోలమునం బడి పారుతూ మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియదీన దశన్ గజముండే భీషణగ్రాహ దురంతదంత పరిఘటిత పాదకురాగ్రశల్యమై. ఒక ఆయన సంసారంలో ప్రవేశించాడు. పెళ్ళయింది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. సంసారంలో కష్టాలు వచ్చాయి, అప్పులైపోయాయి, సంపాదన లేదు, ఇల్లు గడవడానికి మార్గం లేదు. బయటికి వెడితే అప్పులోళ్ళు తాగొడతారు. ఇంట్లోకి వస్తే భార్య ఏమండోయ్ సామాను ఉంటుంది, పిల్లలేమో నాన్న అది కావాలి ఇది కావాలంటారు. దిక్కు తోచదు, బయటికి వెళ్ళలేడు, ఇంట్లో ఉండలేడు. ఆ సమయంలో ఇంక ఏమీ ఆలోచన తోచదు. ఈ జీవితం అనే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. అలాగని వ్యామోహం పోదు కదా, రేపైనా నా రాత మారకపోతుందా, నా జాతకం మారి నాకు మళ్ళీ డబ్బు రాకపోతుందా, నేను మంచి పైకి రాలేకపోతానా అనే ఒక ఆశ ఈ మోహలత కాళ్ళని పట్టుకుంటుందిట. అంటే మోహం అనే ఒక తీగ కాళ్ళకి బంధమై పట్టుకుంటుంది. ఎప్పుడైనా నీళ్లలో నాచు మొదలైన ఉన్న చోట ఈత కడితే ఏమవుతుందంటే అసలు కొన్ని తీగలు ఉంటాయి, అవి కాళ్ళకి తగులుకుంటే అవి వాడి ఈదలేక నీళ్ళలో ములి చచ్చిపోతాడు. అందుకే ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో ఈదకూడదు. కాలువల్లో అయితే ఈ తీగలు ఉండవు, కానీ అలా చెరువుల్లోకి వెళ్ళి ఆ నాచులో ఉన్న ఆ కాళ్ళకి తీగలు బంధింపబడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల రకరకాల తీగలు ఉంటాయండి, నీళ్ళల్లో బాగా మొలుస్తాయి అనమాట. అవి కాళ్ళని బంధించేస్తాయి, మన కాళ్ళు అందులో ఇరుక్కుపోతాయి అనమాట. అందులో బయటికి రాలేక చచ్చిపోతాం. వ్యామోహం అనే తీగ కాళ్ళని పట్టుకుంది, అంటే మోహం పట్టుకుంది వాడిని. సంసారంలోంచి బయటికి వెళ్ళలేడు, ఉండలేడు, కష్టాల్లోంచి బయటికి రాలేడు. రేపటికైనా నా జీవితం బాగుపడుతుందా బాగుపడదా అని మళ్ళీ లోపల బెంగ. అయినా నేను బాగుపడతాను, నా జీవితం మంచి మార్గంలో గడుతుంది, నాకు సుఖాలు వస్తాయి అనే ఒక ఆశ ఉంటుంది. కాసేపు ఆశ, కాసేపు నిరాశ. నేను పైకి వస్తాను, రాను, ఇలా అనుకుంటూ సందేహం పొందే ఒక సామాన్య జీవి, బడుగు జీవి ఎలా ఉంటాడో అలా ఉన్నదన్నమాట గజం. ఎందుకని? మొసలి నుంచి బయటపడతానని ఆశ, మళ్ళీ అంతలోనే బయట పడలేనేమోనని బెంగ, చచ్చిపోతానని బెంగ, మహాబాధ అనుభవిస్తోంది. ఆ బాధ తట్టుకోలేక గిజగిజలాడిపోతున్నట్టు పాపం గజరాజు. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరు నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూథంబు మగలు తగులు కారే మగువలకును. తమ భర్త నీళ్లలో ఉండగా ఆడ ఏనుగులు ఒడ్డు మీదకు వచ్చాయి. మొసలితో ఘోరంగా యుద్ధం చేస్తున్న గజరాజును చూచాయి. గజరాజు భార్యలు ఆడ ఏనుగులు భర్తని వదలలేక, రక్షించలేక కన్నీళ్లు కారుస్తూ, స్వామి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు, నువ్వు లేకపోతే మేము ఉండలేము, నిన్ను రక్షించలేము అని అలాగే ఒడ్డున ఏడుస్తున్నాయి పాపం. పెళ్ళయ్యేసరికి భార్యకి భర్త మీద ఎంత ప్రేమ ఉంటుంది. మగలు తగులు కారే మగువలకును. భర్తలు భార్యలకి ఒక బంధం అయిపోతారట. ఈ భర్త అనే బంధంలో ఇరుక్కున్న స్త్రీ వాడిని రక్షించలేదు, అలాగని వెళ్ళలేదు, ఏడుస్తూనే ఉంటుంది. భూలోకంలో స్త్రీ పురుషులకి, మానవులకే కాదు జంతువులకు కూడా ప్రేమ ఉంటుంది.
ఆడ ఏనుగులు 1000 ఏళ్ళు ఒడ్డు మీద తిండి లేకుండా భర్త కోసం ఎదురు చూస్తూ కన్నీళ్లు కారుస్తున్నాయంటే ఆలోచించండి. అది పవిత్ర భూమి మీద ఉన్నటువంటి బంధం. చూసారా? అవి వెళ్ళిపోవచ్చుగా, వాడేదో గజరాజు, వాడి చావు వాడికి వస్తాడు, మన దాన్ని మనం పోదాం అనుకోలేదు. మా భర్త వచ్చేదాకా ఇక్కడే ఉంటాం అని తిండి లేక తిప్పలేక నిద్ర లేక అలా కన్నీళ్లు కరుస్తూ ఒడ్డు మీద 1000 ఏళ్ళు ఉన్నాయంటే అవి పతివ్రతలంటే. జీవనంబు తనకు జీవనం బయ్యుంట అలవు బలమునంతకంతకెక్కి మకరముప్పే డస్యమత్తే భమల్లంబు బహుళ పక్ష సీత భానుపగిది. మొసలితోటి తమ భర్త యుద్ధం చేస్తున్నాడు. అది ఒడ్డు మీద చూస్తున్నాయి. అవునా? ఇంతకీ భర్త గారికి మొసలికి ఉన్న తేడా ఏమిటి? జీవనము అంటే నీరు. మొసలి ఎప్పుడు నీళ్లలో ఉంటుందండి. దానికి స్థానబలం. అది జీవనమే తనకి జీవనం, నీరే తనకి జీవనాధారం. అందువల్ల అందులో ఉండడం వల్ల అంతకంతకి బలం పెరిగిపోయింది దానికి. రోజుకి బలం పెంచుకుని చంద్రుడు అభివృద్ధి చెందినట్టుగా అభివృద్ధి చెందుతోంది మొసలి. కానీ నీరు స్థానబలం కాదు. తిండి లేదు, నిద్ర లేదు, పోరాటంలో అలిసిపోయింది, నెత్తురు పోయింది. అందువల్ల గజరాజు మొదట్లో మంచి బలంగా ఉన్నవాడు క్రమక్రమంగా చిక్కిపోయి ఇలా ఉన్నవాడు కాస్త ఇలా పీనుగైపోయాడు, ఏనుగు కాస్త పీనుగైపోయింది. గజరాజు ఏమో అమావాస్య రోజుల్లో రోజుకి కొంచెం తగ్గిపోయే చంద్రుడిలా అయిపోయాడనమాట. క్షీణించిపోతున్న చంద్రుడు, ఆయనేమో పెరుగుతున్న చంద్రుడిలో ఉన్నాడు. ఇది వాళ్ళిద్దరి పరిస్థితి. అప్పుడు ఇంకా ఈ మొసలితో ఎంత పోరాడినా నేను విజయం పొందలేనని ఒక భయం పట్టేసుకుంది పాపం. అయ్యో, నా శక్తి నాకు సరిపోదు అనుకున్నది. దుఃఖం వచ్చింది. అప్పుడు దానికి పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపద కలిగిందనమాట. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలం వై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వసరి పోరంచాలరాదంసు అవ్యథమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. తన శక్తితో 1000 సంవత్సరముల పాటు మొసలితో ఘోరంగా యుద్ధం చేసిన ఈ గజరాజు ఇప్పుడు ప్రాణం పోతూ ఉండగా, క్షీణించిపోగా, ఇక నాకు విజయం రాదని ఒక అనుమానం వచ్చేశాక, శిథిలమైపోయాక తనలో తాను ఏమనుకున్నది? నా శక్తి సరిపోదు, నేను నీరసపడిపోయాను, నా బలం కంటే శత్రువు బలం ఎక్కువగా ఉన్నది, ఇంక దీనితో యుద్ధం ఎలా చేయగలను? యుద్ధం చేస్తే నేను బతికే అవకాశం లేదు అనుకుని బెంగ పెట్టుకుని ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పుణ్యం ఒకటి ఉండడం వల్ల ఇలా అనుకున్నదట. అదే పూర్వపుణ్యం అంటే. పూర్వజన్మలో భగవద్ధ్యానం చేస్తేనే ఈ జన్మలో భగవంతుడు గుర్తుకొస్తాడు. అప్పుడు అది ఏమనుకుంది? ఏ రూపంబున్నది నిగిల్తు ఇటమీ దేవేల్పు చింతిల్చు ఎవ్వారిల్ జిరుదు ఎవరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారెం పొందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపుల్ ప్రపుణ్యాత్మకుల్. ఏ రూపంతో దీనిని జయించగలను? ఈ మొసల్ని ఎలా జయించగలను? ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే నన్ను రక్షిస్తాడు? ఎవణ్ణి బాబూ నన్ను రక్షించని ప్రార్థించను? నాకు ఈ కష్టంలో నుంచి విముక్తి కలిగించే మహానుభావుడు ఎవడు? నేనున్నా నీకు అడ్డమై ఈ కష్టం తొలగిస్తాను అనేవాడెవడు? ఈ జలజంతువుని, ఈ మొసలిని సంహరించిన ప్రాణం కాపాడే దేవుడే లేడా ఇన్ని లోకాలలో? దిక్కుమాలిన వరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. ఎంత అందమైన దిక్కుమాలిన అనే శబ్దం పోతన గారు అద్భుతంగా వాడాడు. నాకు దిక్కు లేదు, ఇప్పుడు నా దిక్కు నశించింది, నన్ను రక్షించేవాడు ఎవడు? అలా ఎవడైనా ఉంటే వాడికి నమస్కరిస్తాను, భక్తితో నమస్కరిస్తాను అని ప్రార్థించడం మొదలుపెట్టాడు.